ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా, నిన్నటి రాత్రి కాలమంతా కూడా మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని కాపాడి, మా కుటుంబాన్ని రక్షించి, మాకున్న సమస్తానికి మీ కంచె వేసి భద్రపరిచి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మరొక రోజును, పరిశుద్ధమైన దినమును మాకు దయచేసినందుకు, ఈ లోకంలో మీకు సాక్షులుగా సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనము. దుర్మార్గులను చూచి నీవు వ్యసన పడకుము, భక్తిహీనుల ఎడల మత్సర పడకుము. ఎస్ లార్డ్, ఈ ఉదయాన మా జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. దుర్మార్గుని యొక్క దుర్మార్గతను బట్టి, వాడు కలిగి ఉన్న వాటిని బట్టి, వారు కలిగి ఉన్న ఆస్తులు అంతస్తులను బట్టి మేము వ్యసన పడకూడదు నాయన. అటువంటి ఆలోచన చేయకూడదు అంటున్నారు ప్రభువా. అయా, భక్తిహీనుల యొక్క అభివృద్ధిని చూసి ప్రభువా మేము మత్సర పడకుండా ప్రభువా, వారే ఎందుకు ఉన్నత స్థానంలో ఉన్నారు అని ఆలోచించకుండా ప్రభువా, మీ బిడ్డలమైన మేము మిమ్మల్ని ఆనుకొని మీ అందే అతిశయపడుతూ, మీ అందే ఆనందపడుతూ, కలిగి ఉన్న వాటిని బట్టి ఈరోజు సంతోషించు హృదయమును ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న మా అందరికీ దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఈరోజున మా ఆత్మను, మా దేహమును మీకే అప్పగిస్తున్నాము తండ్రి. ఏ విధంగా నడిపించుకోవాలో, ఏ విధంగా మీ నామానికి మహిమ తేవాలో ఆ విధంగా ప్రభు మమ్మల్ని రోజంతను నడిపించండి ప్రభువా. మీకు ఇష్టమైన మార్గాల్లో మమ్మల్ని నడిపించండి. మీకు నచ్చే మాటలను, మీరు మెచ్చే మాటలను మేము మాట్లాడుటకు సహాయం దయచేయమని, ప్రతి విషయంలో మీ నామాన్ని ఘనపరిచే క్రియలే ఈ రోజంతను మేము కలిగి ఉండుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, ఈ రోజున మా పనులన్నిటిని బట్టి అడుగుతున్నాం. చేస్తున్న ప్రతి పనిలోనూ మాకు దీవెనలను దయచేయండి. క్రొత్తగా ఈ రోజున ఉద్యోగాలకు వెళ్తున్న బిడ్డలు ఉన్నారు, వ్యాపారాలు ప్రారంభిస్తున్నవారు, శుభకార్యాలు చేసుకుంటున్న వారు ఉన్నారు తండ్రి. వారందరికీ మీ ఆశీర్వాదమును అనుగ్రహించండి. మా పనులలో మాకు నూరింతల ప్రతి ఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా. అదేవిధంగా మా యొక్క ప్రతి మార్గమును ఎరిగిన దేవా, మా యొక్క రాకపోకలలో మీరు తోడై ఉండండి. దేవదూతల కంచె మాకు దయచేయమని, మా వాహనాలను, మా మార్గాలను మీ స్వాధీనములోనికి తీసుకునమని, క్షేమకరమైన సురక్షితమైన ప్రయాణమును మా అందరికీ ఈరోజు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రభువా, ఏ బిడ్డ కూడా ఎటువంటి లోటు లేకుండా నాయన, ఎటువంటి బలహీనతలు లేకుండా, ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఈరోజు ఏ అప్పులు లేకుండా ప్రభువా, ప్రతి బిడ్డకు సమృద్ధైన భోజనమును, మంచి ఆరోగ్యమును, మంచి ఆర్థిక పరిస్థితిని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎటువంటి బలహీనతలతో ఉన్న యేసు నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు రక్షణ దయచేయండి తండ్రి. ప్రభువా, ఈ రోజున ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలను బట్టి అడుగుతున్నాం. మీరే వారికి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని, ధైర్యమును అనుగ్రహించండి ప్రభువా. వాటిలలో క్వాలిఫై అవ్వడానికి, పాస్ అవ్వడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. ఈ రోజున మేము ఏ ఒక్కరితోనూ ఎటువంటి విభేదాలు కలిగి లేకుండా, ఎటువంటి తండ్రి గొడవలు లేకుండా ప్రభువా, ప్రతి ఒక్కరిని ప్రేమించే మనస్సు మాకు దయచేయండి అయా. శాంతికరమైన, సమాధానకరమైన, నెమ్మదికరమైన జీవితం ఈరోజు మాకు దయచేయమని అడుగుతున్నాము తండ్రి. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు, డెలివరీస్ కొరకు, చెకప్స్ కొరకు, రిపోర్ట్స్ కొరకు తండ్రి బిడ్డలు వెళ్తుండగా మీరే వారికి తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ రోజున ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ యొక్క ప్రయత్నాలను సఫలపరచమని, వారి ఆలోచనలు యావత్తును కూడా సఫలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రోజున మీ కృపా, మీ దయ వలన బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, రానున్న సంవత్సరం అంతను కూడా కాచి కాపాడమని ప్రభువా, మేమందరము ఈ రోజున కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ అనేకులకు మాదిరికరంగా, మీ నామానికి మహిమకరంగా జీవించే భాగ్యమును మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని, నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.